ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజు నుంచి మనము 134 కీర్తన కూడా ధ్యానం చేసుకుందాం. చిన్ని కీర్తన 3 వచనాలు కలిగిన కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడు. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. నీ వాక్యమును మాకు తెలియచే తండ్రి. నీ వాక్యం ద్వారా అనేక విషయాలు మేము తెలుసుకొని మా జీవితాల్లో వాటిని అనుసరించుటకు మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఇది కూడా యాత్రా కీర్తన అని వ్రాయబడ్డది. ఇది ప్రత్యేకించి సేవకులతో దేవుడు మాట్లాడుతాడు. సేవకులు, దేవుని సేవకు నిర్ణయించుకుని సేవను చేస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సేవకులారా, ఎంత గొప్ప మాట అండి. ఎవరికో సేవ చేసేవాడు కాదు, దేవునికి సేవ చేసేవాడు సేవకులు అంటే. దేవుని సేవ ఏంటి అంటే నశించిపోతున్న మనుషులకు రక్షణ సువార్తను ప్రకటించి వారు రక్షణలోనికి వచ్చేటట్లుగా సేవకులు సువార్తను చెప్పాలి, సువార్తను ప్రకటించాలి. ప్రతి సేవకుడు సువార్త చేయకపోతే శ్రమ ఉంది. అదే సేవకుని పని. ఫస్ట్ సేవకులారా, దేవుని సేవ చేస్తున్న వాళ్ళారా, సువార్త ప్రకటించవలసిన భారాన్ని దేవుడు మనందరి మీద పెట్టాడు. కొంతమంది సువార్త అంటే ఏమనుకుంటారంటే సంఘాలలో వెళ్ళి వాక్యం చెప్పడం అనుకుంటారు, సభలలో వాక్యం చెప్పడమే అనుకుంటారు. కాదండి, తెలియని వారికి అన్య జనాంగం దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రీతిగా సువార్త చేయాలి. హల్లెలూయా. మా సంఘము 1998 సంవత్సరం నుంచి ఈనాటి వరకు ప్రతి నెల ఏదో ఒక గ్రామానికి వెళ్ళి మేమందరం సువార్త చేసి ఒక మీటింగ్ కూడా పెట్టేసి వస్తా ఉంటాం. దేవుని కృపను బట్టి 399 గ్రామాలలో, ఆయా పట్టణాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా సువార్తను ప్రకటించే ధన్యత ఈ హెచ్ఎంకి దేవుడిచ్చాడు. కాబట్టి సేవ అంటే, దేవుని పని అంటే సువార్త ప్రకటించి నశించిపోతున్న వారిని, చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి నడిపించడం. ఆ సేవకులతో ఏమంటున్నాడంటే, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. హల్లెలూయా. నిజమంటే దేవుని మందిరంలో కూడా చక్కగా రాత్రి నిలిచుండి ప్రార్థన చేయాలి. ఆల్రెడీ ప్రార్థన చేయాలి ప్రతి సమయం. అంతేకాదు, ఎప్పుడైనా రాత్రి దేవుని మందిరంలో మనము ఆ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అది ఎంతో ఆశీర్వాదం కదా. ఒకసారి మాకు జనవరిలో 7 రోజులు ప్రార్థనలు అయినప్పుడు దేవుని మందిరంలోనే మేము పండుకుంటాం. దేవుని మందిరము ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. పగలంతా ప్రార్థన చేస్తాం, రాత్రి వేళ ఆ పండుకునేటప్పుడు కూడా ఇంటిలోకి వెళ్ళిపోకుండా అక్కడే పండుకోవటం వల్ల ఎంతో నేను ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాను. ఒకప్పుడు చాలామంది దేవుని సేవకులు ఆ మీటింగ్లు పెట్టేటప్పుడు ఆ మీటింగ్ పందిరుల్లో చక్కగా ఆ స్టేజీ మీద పడుకునేవారు. ఇప్పుడైతే ఎంతో అలాంటి వాటికి సేవకులు ఒప్పుకోవట్లేదు. అది ఏదో చిన్నతనం అనుకుంటారు కొంతమంది అయితే. కాబట్టి ఈ రోజున దైవజనులు లాడ్జెస్లో లేకపోతే ఉన్నతమైన లేకపోతే బోళ్ళంత ధనం ఖర్చు పెట్టి ఎన్నో అలాంటి లగ్జరీలకు అలవాటు అయిపోయారు. కానీ ఎప్పుడైనా
ఒకవేళ మీరు నడిపించే మందిరంలోనైనా ఒక్క రాత్రి నిద్రపోతే, ఒక రాత్రి మేలుకొని ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అలాంటి దేవుని సేవకులు అలాంటి ఉన్నతమైన పని చేసేవారు. ఆ పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. చూడండి, పరిశుద్ధమైన స్థలం వైపు, ఆ బలిపీఠం వైపు ఏంటి మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఈ రోజున ప్రార్థన కూడా చేతులెత్తి ప్రార్థన చేయలేకపోతున్నారు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఏంటి కొద్దిసేపు దా గోడకి ఈ గోడకి చేరబడి ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే కుర్చీలే దిగట్లేదు ప్రార్థన. కాబట్టి ఈ రోజున ప్యాషన్ భక్తి అన్నంత ఏంటి భక్తి వేషాలు చాలా మంది వేస్తున్నారు. కాబట్టి మరి నిజంగా దేవునితో మనకి మంచి సహవాసం ఏర్పడాలంటే, దేవుని ముఖాన్ని చూడాలంటే, దేవుని స్వరం వినాలంటే, దేవునితో సరైన సహవాసం కలిగి దేవుని సందేశాన్ని ప్రజలకు చెప్పాలంటే చేతులెత్తి ప్రార్థించాలి. చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే, దేవా నేను సరెండర్ అయిపోతున్నాను ప్రభా, నా చిత్తం కాదు ప్రభా, నీవు నన్ను ఎలా నడిపిస్తావో నడుస్తాను ప్రభా అని మనం సేవ చేయడానికి చేతులెత్తి దేవుని దగ్గర లోబడాలి. అప్పుడు దేవుడు నీతో ఆనాడు మోషేతో మాట్లాడినట్లుగా, ఆనాటి ప్రవక్తలతో మాట్లాడినట్లుగా దేవుడు ఇప్పుడున్న సేవకులతో కూడా తప్పక దేవుడు మాట్లాడతాడు. కానీ ఈ రోజున సేవకులకి కాళ్ళు ఉండవు, నడుము ఉండవు, ఏంటి కొద్దిసేపు నిలబడలేరు. ఏంటి ఇలాంటి సేవ చేస్తున్నాం కాబట్టి ఇన్ని కోట్ల మందిలో ఏంటి పరిశుద్ధాత్మ కార్యం జరగలేకుండా ఉంటుంది. కాబట్టి కోతంతో విస్తారంగా ఉంది. సరిగ్గా కోసేవారే, సరైన సేవకులే, ప్రార్థించే సేవకులే లేకపోతా ఉన్నారు. కాబట్టి ఈ చిన్న కీర్తనలో ఇంత మంచి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దాచి ఉంచాడు. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అంటున్నాడు. ఇంకా 3వ వచనంలో అంటాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సేవను ఆశీర్వదిస్తాడు, నీ ఉండే స్థలమును ఆశీర్వదిస్తాడు, నీ మందిరాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నువ్వు ఉండే ఊరిని ఆశీర్వదిస్తాడు, నీ ఉండే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నువ్వు అనేక మందికి అబ్రహాము వలె తండ్రిగా మారుతావు. ప్రియమైన వాళ్ళ, అలాంటి భారమైన సేవకులు లేవాలని ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. ప్రార్థించే దైవజనులు కొదువైపోయారండి. ఈరోజు ప్రసంగించే దైవజనులు చాలా మంది ఉన్నారు. ప్రార్థించే దైవజనులు కావాలి. దేశాన్ని రక్షించాలన్నా, నశించిపోయేవారు రక్షణ పొందాలన్నా కన్నీటితో చేతులెత్తి దేవుని వైపు చూస్తూ ప్రభువా మా దేశాన్ని దర్శించవాలని భారముతో, హృదయం వేదనతో ప్రార్థన చేసే దైవజనులు లేవాలని ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మన దేశాన్ని తప్పకుండా రక్షించాలంటే సేవకులు లేవాలి. కన్నీటితో దేవుని మందిరంలో నివసిస్తూ దేవునితో రాత్రి గడుపుతూ ప్రార్థన చేసే దైవజనులు కావాలి. తప్పక ప్రార్థన పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థించే దైవజనులు లెగుస్తారు. మన దేశం రక్షింపబడుతుంది. అట్టి దీవెనతో మన దేశాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. మా దేశాన్ని రక్షించే ప్రార్థనా పరులైన దైవజనులు లేవాలి తండ్రి. అట్టి కార్యమును పరిశుద్ధాత్మ దేవ మీరు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎప్సిబాను దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును, నూతనమైన శక్తిని, బలమును ఇచ్చును గాక. హ్యాపీ బర్త్డే టు యూ ఎప్సిబా. గాడ్ బ్లెస్ యూ.